విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిందని గుంతకల్లు వైసీపీ మహిళా నేత నైరుతి రెడ్డి అన్నారు. గుంతకల్లులో వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ అమ్మకు వందనం వంటివి ఇచ్చారన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల ఫీజులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలని ఎగురకొట్టి ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. అందుకే ఫిబ్రవరి 5వ తేదీన అనంతపురంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం దిగి వచ్చేలా చూడాలన్నారు. విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ను నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జరుగు ఫీజు పోరును జయప్రదం చేయండి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగు ఫీజు పోరును విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజులను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజులను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజులను జరగబోయే విద్యార్థుల యొక్క ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు పోస్టర్గా పార్టీ అభిమానులకు, వైవిఆర్ గారి అభిమానులకు అందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు 5వ తేదీ అనంతపురం జిల్లాలో ఫీజు పోరు కార్యక్రమం జరగబోతుంది. ఈ ఫీజు పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా విద్యార్థుల తరపున నిలబడి మరి ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు అందరూ విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోయారు. ఈ రోజు నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఈ రోజు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మరి దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యార్థులకు ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, రైతన్నలకు అండగా నిలబడతామన్నారు, మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలను ఆర్థిక సహాయం చేస్తామన్నారు, డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం చేస్తానన్నారు. ఇలా ప్రతిదీ చెప్పిన మాట ప్రకారం ఏ ఒక్క పనిని కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినారు. అలాంటి నాయకుణ్ణి ఎన్నుకున్నందుకు ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు. దయచేసి అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు. మనమంతా కూడా ప్రజల పక్షాన నిలబడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు మనమంతా కలిసి విద్యార్థుల తరపున నిలబడి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపునిస్తున్నాము.